హాయ్ అండి అందరికీ. ఆన్లైన్ నుంచి ఏదో ఆర్డర్ అయితే వచ్చింది. ఏమొచ్చిందో తెలీదు. మా వారు తీసుకోవడానికి వెళ్తున్నారు. ఆయనకి సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏమొచ్చిందో అనేసి నేను కూడా వెనకాలనే వచ్చి అయితే చూస్తున్నా. ఇంతసేపు అయినా కూడా ఎందుకో రావట్లేదు, లేకపోతే ఇంటి ముందుకు వచ్చి కాల్ చేసేవాళ్ళు. ఈయననే ఎదురు వెళ్తున్నారంటే ఏదో పెద్ద ఐటెం ఉండొచ్చేమో అనుకున్నా. నేను అనుకున్నట్టునే పెద్ద డబ్బా అయితే వచ్చింది ఒకటి. డబ్బాలో ఏముందో మాత్రం తెలీదు. అది కరెక్ట్ ఆయన ఇంటి దగ్గర ఉన్న రోజే వచ్చింది ఇవాళ. పెద్ద బాక్స్ సఫారీ అని ఉంది. సఫారీ అంటే మ్యాక్సిమం బ్యాగే అయి ఉంటుంది అని అనుకుంటున్నా. సీల్ అయితే ఓపెన్ చేస్తున్నారు, ఏముందో చూద్దామనేసి. ఈ మధ్యకాలంలో టూర్కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పెద్ద బ్యాగ్ అయితే ఆన్లైన్లో పెట్టాలి అని చెప్పేవారు. అది ఇంత తొందరగా పెడతారని నేనైతే అనుకోలేదు. బ్యాగ్ ఎట్లుందో చూద్దాము. లహాన్వి అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు, లేకుంటే నాకన్నా ఫస్ట్ ప్యాకింగ్ దగ్గర ఆమెనే ఉండేది. ఆమె వాళ్ళ డాడీ ఉండేది. వీడియో తీయడానికి కూడా కుదిరేది కాదేమో అనుకుంటా, ఎందుకంటే ఇంత పెద్ద ఐటమ్ వచ్చింది ఏందో అనేసి. ఫైనల్గా బ్యాగ్ అయితే వచ్చేసింది. చూస్తే పర్లేదు, స్టాండర్డ్గానే ఉంది. పిల్లలు ఉన్న దగ్గర కొంచెం స్టాండర్డ్గా ఉంటేనే బాగుంటాయి, లేకపోతే ఐటమ్స్ తొందరగా బ్రోకెన్ అవుతాయి, పాడవ్వడం ఏదో ఒకటి అవుతుంది. ఫైనల్లీగా అయితే ఈ టైప్లో లేకుండే బ్యాగ్ వేరే టైప్లో క్లాత్ టైప్లో ఉండేది. ఇంకా లహాన్వి వచ్చిన తర్వాత ఆ బ్యాగులన్నీ తొందరగా పాడైపోతున్నాయి. ఇది కొంచెం అయితే గట్టిగానే ఉంది చూస్తుంటే. లోపల కూడా క్లాత్ కూడా బాగానే ఉంది. ఇంకా దీంట్లో అయితే 3 బట్టలు పట్టేటట్టు ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఒక రోజు కోసము. బ్యాగ్ కలర్ కానీ బ్యాగ్ కానీ నాకైతే మస్తు నచ్చింది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందంట ఇది. Thank you for watching.